చిన్న కథలా మనము చెప్పుకోవాలంటే, ఒక మనుషుడు దేశాంతరానికి వెళ్ళే సమయంలో తన దాసులను పిలిచి, మరి తన ఆస్తిని వారికి అప్పగించి, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. తర్వాత చాలా కాలమైన తర్వాత తిరిగి వచ్చాడు. లెక్క చూచుకున్నాడు. 5 తలాంతులు కలిగినవాడు, 10 తలాంతులు 2 కలిగినవాడు, మరి 4 తలాంతులు చేశారు. మరి అనేకమైన వాటి మీద నీవు అధికారివై ఉండు అని చెప్పాడు. ఆ మాటకు ముందు ఒక చక్కని మాట ఈ రాత్రి మరి మనము ఆలోచించవలసినటువంటి మన ధ్యానం దానిపైన కేంద్రీకరించవలసినటువంటి మాట, బలా నమ్మకమైన మంచి దాసుడా అంటూ వారికి అనేకమైన వాటి మీద అధికారం ఇచ్చాడు. ఒక తలాంతు తీసుకున్న వాడిని పిలిచాడు. వాని కామెంట్స్ విన్నాడు. మరి యజమానిని నిర్లక్ష్యంగా మాట్లాడాడు. వాని దగ్గర నుంచి ఒక తలాంతుని తీసివేసి మరి వానిని వెలుపలికి చీకట్లోనికి త్రోసివేశాడు అన్నటువంటి ఈ కథ మనకందరికి బాగా పరిచితం. 14 వచ్చిన మొదటి భాగం పరలోక రాజ్యం అన్నటువంటి మాటను మనకు జ్ఞప్తికి తెస్తూ, మనమేదో మర్చిపోతున్నటువంటి, మనము విస్మరిస్తున్నటువంటి, మనము నిర్లక్ష్యం చేస్తున్నటువంటి మన వైఖరిని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఆ వచనం ప్రారంభంలోనే పరలోక రాజ్యం అన్నాడు. ఇదంతా వాస్తవం కదా. కొన్ని సంవత్సరాల క్రితం 10-20 సంవత్సరాల వెనుకకు మనం వెళితే ఈ పరలోక రాజ్యం, క్రీస్తు రాకడ, ఆయన తిరిగి వస్తాడు అన్నటువంటి విషయాలు మన చెవిని పడినప్పుడు ఎంతో జాగ్రత్తగా వినేవారము, భయపడేవారం. మా చిన్నప్పుడైతే ఉరుములు మెరుపులు వచ్చాయంటే, లేకపోతే వర్షం వచ్చిందంటే యేసుప్రభు వస్తాడేమో అని దుప్పటి కప్పుకొని పండుకునేవాళ్ళం. ఆయన రెండవ రాకడే అని. ఇటువంటి వర్తమానాలు వినేటప్పుడు కూడా క్రీస్తు రాకడ గురించి భయం పుట్టేది. ఆయన ఇప్పుడే వస్తాడేమో, ఆయన వస్తే ఆ ప్రశ్న కూడా ప్రతి వాక్యంలో దైవ సేవకులు, ఆయన ఇప్పుడే వస్తే నువ్వెక్కడ ఉంటావు? అటువంటి పురుకొల్పు, భయం కలిగించేటువంటి కొన్ని దశాబ్దాల క్రితం ఆ మాటలు ఇప్పుడు దాదాపుగా మనము ఆ మాట ఏదో పేరుకు గుర్తున్నట్లుగా, ఏదో మనము చదువుకోవడానికి సరిపోయినట్లుగానే ఉంది కానీ అది మనలో ప్రభావితం చూపెట్టడం లేదు. పరలోక రాజ్యం, యేసు క్రీస్తు ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఆయన త్వరగా వస్తాడు. ఆయన తీర్పు చాట ఆయన చేత ఉన్నది. ఆయన ఎదుట నిలబడవలసి వస్తుంది అన్నటువంటి ఈ మాటలు సంఘం పైన, అంటే ప్రజలపైన ప్రభావితం అంతకుముందు దశాబ్దాల క్రితం చూపించినట్లు ఈరోజు మన మీద చూపెట్టడం లేదు. నేను చెప్పే మాట తప్పంటే గుండె మీద చెయ్యి వేసుకొని మీ మనస్సాక్షితో మనవి చెప్పుకుందాం. ఎంతవరకు ప్రభువు రాకడ, పరలోక రాజ్యం అన్నటువంటి విషయాలు మనలో భయం కలిగించి, ఈరోజు నేను సిద్ధంగా ఉన్నానా? పరలోక రాజ్యమునకు నా వారసత్వాన్ని గురించి నేను మాట్లాడుకుంటే, నేను తలస్తే నేను ఫిట్ అవుతానా అన్నటువంటి ఈ మాటల గురించి మనం మాట్లాడుకుంటే, క్రీస్తు రాకడ ఒకవేళ ఈ క్షణమే అయితే నేను సిద్ధంగా ఉన్నానా అన్నటువంటి మాట మనకొస్తే, మరి దాన్ని గురించినటువంటి నిస్సందేహంగా వాస్తవిక యథార్థతతో మనము దానికి సిద్ధంగా ఉన్నాము, లేక దాన్ని లక్ష్యం చేస్తున్నాము, దాని విషయం వీఆర్ సో సీరియస్ అబౌట్ హిస్ కింగ్డమ్ అన్నటువంటిది మనం ఖచ్చితంగా చెప్పగలమంటే చెప్పలేము అనేది జవాబు.